ఆలు బుకారా హల్వా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో హల్వాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఆలు బుకారా ముక్కలుగా చేసేసుకుందాం. దీన్ని కొంచెం మనం పేస్ట్లా చేసేసుకొని వాడితే మనకి దాంట్లో బాగా కలిసిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా సో దీన్ని మిక్సీ బట్టి మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా నేతిలో మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఓకే, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇక్కడ జీడిపప్పు, బాదాం ఈ రెండు నేను వేస్తున్నాను. కిస్మిస్ కూడా కావాలనుకుంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ నచ్చినవి వేసుకుంటారు చాలామంది, వాళ్ళ ఇష్టం. ఇక్కడ నేను అలాగే వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే జీడిపప్పును అలాగే బాదాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసేసుకుందాం. బట్ వేయించడం వల్ల ఏంటంటే నేతిలో వేస్తే కమ్మటి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మనం ఆ హల్వాలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. పచ్చిగా తినడం వేరే ఉంటుంది, కొంచెం వేయించి రుచి పెరుగుతుంది అన్నమాట. కాబట్టి చాలామంది కూడా వేయిస్తారు కంపల్సరీగా. కొంచెం ఆ లైట్ కలర్ కూడా మారాలి. సో దూరగా వేగితేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. మనం తినే స్నాక్స్లో కానీ లేకపోతే స్వీట్స్లో కానీ హాట్లో కానీ కూడా కరెక్ట్గా వేగితే రుచి అమోఘంగా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే కలర్ ఎప్పుడైతే చేంజ్ అవ్వడం మొదలవుతుందో మనం రెడీగా ఉండాలి తీయడానికి. కలర్ చాలా తొందరగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం కొంచెం లేట్ చేసినా డార్క్ కలర్ వచ్చేస్తుంది, అప్పుడు కొంచెం వగరు వచ్చేస్తుంది దాంట్లో. కరెక్ట్ టైంలో సో దీంట్లోనే రవ్వ మనం కొంచెం వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం దూరగా వేగాలి. సో చాలామంది కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా రవ్వను వేయిస్తారు. నూనెలో కానీ లేకపోతే నేతిలో కానీ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంచెం ఆ కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుంది. స్మెల్లో తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట మనకి. సో ఇది కొంచెం దూరగా కావాలి. ఇది ఏంటంటే మనం గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది. అంటే కొంచెం ఆ పలుకులు కొంచెం మనకు పెద్ద పెద్దగా వస్తాయి. దీంట్లో కొంచెం స్మూత్గా వస్తుంది అన్నమాట. మనకు ఎలా నచ్చితే అలా. ఇప్పుడు మనకు మిల్లెట్స్ కూడా రవ్వ దొరుకుతుంది మార్కెట్లో. జొన్న రవ్వ కానీ లేకపోతే కొర్రల రవ్వ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంకొంచెం హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు మీరు వాటితో కూడా ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటిని ఏంటంటే ముందుగా కొద్దిగా నానబెట్టేసి అప్పుడు చేసుకుంటే మనకు బాగుంటుంది. లేకపోతే పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇంకొంచెం ఇది వేగాలి. అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంటుంది. రెగ్యులర్గా చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కళ్ళతో కంటే ఎక్కువగా ముక్కు మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ స్మెల్ ఈజీగా వాళ్ళు పట్టేస్తారనమాట. ఆ స్మెల్ మొదలు కావగానే వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే ఇది వేగిపోయిందని చెప్పి. అది కొంచెం ఎక్స్పీరియన్స్లో వస్తుంది, ప్రాబ్లం లేదు. 1-2 సార్లు చేస్తే అందరికీ వచ్చేస్తుంది అది.
ఓకే, లైట్గా కలర్ అనేది మారుతుంది, అలాగే స్మెల్ కూడా లైట్గా స్టార్ట్ అయిపోయింది. రవ్వ వేసుకుంటే సూపర్గా ఉంటుంది, దట్టు నేతి సూపర్. సో కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేతిలో కూడా వేయించడం వల్ల ఏంటంటే కొంచెం ఆ గుల్లతనం ఎక్కువగా వస్తుంది, మంచి సాఫ్ట్గా వస్తుంది. నోట్లో అలా వేసుకోగానే కరిగిపోతుంది అనమాట. కొన్ని చోట్ల మనం తిన్నప్పుడు ఉంటుంది కదా, అలా వేసుకుంటే అలా జాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏంటంటే ఇలా కొంచెం బాగా వేయించేసి చేయడం వల్ల ఏంటంటే ఆ గుల్లతనం అని వచ్చేసి స్మూత్గా సాఫ్ట్గా తయారవుతుంది. తినగల నోట్లో అలా నాలుగుపై పెట్టేసుకుంటే కరిగిపోతుంది, అంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, సో స్టవ్ తగ్గించేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. సో కొంచెం ఓపికతో చేసుకుంటే మనం చేసుకునే డిష్ సూపర్గా టేస్టీగా తయారవుతాయి. సో ఇప్పుడు దీంట్లోనే ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని సో మనం ఆలుబుకారా మిక్సీ పట్టేసుకున్నాం కదా, సో ఈ పేస్ట్ని కొంచెం నేతిలో వేయిస్తున్నాను. ఓకే, సో కొంచెం లైట్గా దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం నేతిలో వేయించుకుంటే టేస్ట్ పెరుగుతుంది, అలాగే కమ్మగా వస్తుంది. అక్కడ మనం రవ్వలో వేసినప్పుడు ఇది కొంచెం ముందుగానే ఇలా సపరేట్గా చేసుకొని వేసుకుంటే ఏంటంటే బాగా కలిసిపోతుంది, మంచి బ్లెండ్ అవుతుంది అనమాట. ఇది ముందుగా వేసేసి మనం తర్వాత రవ్వ వేసుకుంటే కొంచెం ఆ పులుపు వల్ల మనకు ఆ రవ్వ ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా ఉండడానికి నేను కొంచెం సపరేట్గా చేస్తున్నాను. సో నేతిలో వేస్తే కొంచెం స్వీట్స్ కాబట్టి రెగ్యులర్గా చేసుకోం కదండి, ఎప్పుడో చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆ మాత్రం నెయ్యి వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే. అప్పుడే మనం తినే ఆ స్వీటు టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తిన్న తృప్తి అనేది కూడా ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకుంటే బాగానే వస్తుంది, స్వీట్ తిన్నాను అన్నట్టుగా ఉంటుంది, కానీ అంత బాగా ఎంజాయ్ చేయలేం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు వేసుకోవడం తప్పదు. ఓకే, సో కలర్ కూడా చూడండి, న్యాచురల్ కలర్ ఆలుబుకారా అది. సో కొంచెం దాంట్లో ఉండే ఆ వాటర్ అనేది కొద్దిగా ఎవాపరేట్ అయిపోతే మనం దీంట్లో రవ్వ అవన్నీ కూడా యాడ్ చేసేసుకొని తయారు చేసుకోవడం. ఆల్రెడీ కొంచెం అది వేయించుకున్నాం కాబట్టి మనకు ఉడకడానికి కూడా తక్కువ టైమే తీసుకుంటుంది. దీంట్లో ఏంటంటే కొంచెం ఇది సిట్రిక్ టైప్లోనే ఉంటుంది కాబట్టి పాలు వాడట్లేదు. పాలు వాడితే మనకి దాంట్లో అది ఆ పాలు విరిగిపోయి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అది, కాబట్టి ఆ టెక్స్చర్ అనేది కొంచెం మనకు అంత బాగా కనిపించదు. కంపల్సరీ కొద్దిగా పాల ఫ్లేవర్ ఉండాలి అని కంపల్సరీ మీరు అనుకుంటే కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి ఎండింగ్లో. సో ఇక్కడ నేను వాటరే వాడతాను. సో ఇక్కడ సైడ్లో కొంచెం వాటర్ పెట్టేస్తాను. సో ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చేస్తే ఆ లోపు వాటర్ కూడా వేడవుతుంది. రవ్వ పంచదార యాడ్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు. సో రవ్వ వేగుతున్నప్పుడే మనం పంచదార వెంటనే యాడ్ చేయకుండా కొంచెం అది ఉడికిన తర్వాత యాడ్ చేయాలి. స్వీట్నింగ్ అనేది కూడా ఫాస్ట్గా తొందరగా పడింది అనుకోండి, ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి. కొద్దిమంది అంటే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి అన్ని టకటకా కలిపేస్తారు, బట్ టైం అనేది డబల్ తీసుకుంటుంది. సో పంచదార వద్దనుకుంటే దాంట్లో మీరు ఖర్జూరం సిరప్ అన్న వాడుకోవచ్చు, లేకపోతే బెల్లం అన్న వేసుకోవచ్చు, లేకపోతే కండెన్స్డ్ మిల్క్ అన్న వేసుకోవచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న నెయ్యిలో వేయించుకున్నాం కదా,
ఒకసారి అలా కలిపేసి, సో ఇక్కడ మనకు వాటర్ కూడా బాయిలింగ్కి వచ్చేసింది. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి, అంటే మనకు ఎంత అవసరం పడుతుందో చూసుకొని. సో ఫుడ్ కలర్స్ ఏవి వాడకుండా న్యాచురల్గానే మనకు ఆ కలర్ అనేది వచ్చేసింది. రవ్వ కూడా మనకు ఉడికిపోయింది. వేయించడం వల్ల ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోయింది. దీంట్లో సరిపడా పంచదార, కొంచెం యాలకుల పొడి. ఇందాక చెప్పాను కదా, ఆ ఫ్రూట్ ఫ్లేవర్ మనకు ఎక్కువగా తెలియాలి. ఓకే, సో పంచదార కరిగిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది ఇది. సో కాబట్టి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి. అది కరిగిందంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆలుబుకారా పేస్ట్ బాగా వేగిపోయింది, రవ్వ కూడా ఉడికిపోయింది. కాబట్టి కొంచెం ఈ పంచదార కరిగిపోతే దీన్ని తీసేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకు ఎండింగ్ వచ్చేస్తుంది ఇది. కొద్దిగా నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి చల్లబడిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది. దీన్ని సిమ్లో పెట్టేసి ఒక్క 2 నిమిషాలు చిన్న మంట మీద కొంచెం మగ్గనిచ్చేద్దాం. ఓకే, సో అప్పుడు మనం బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మనం సర్వ్ చేసేసుకోండి. స్టవ్ కట్టేస్తాను. మంచి కలర్తో మంచి సువాసనతో మన ఆలుబుకారా హల్వా రెడీ అయిపోయింది. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో పైన కొద్దిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. ఓకే, సో ఆలుబుకారా హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఆలుబుకారా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలుబుకారాలు 4, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఆలుబుకారా హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలుబుకారా పండుని కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, బాదం వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రవ్వ వేసి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక మిక్సీ పట్టుకున్న ఆలుబుకారా పేస్ట్ వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న రవ్వ వేసి నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ మగ్గించుకోవాలి. తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి వేసి కలిపి చివరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త నీళ్లు పోసి సన్నని మంటపై 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఆలుబుకారా హల్వా రెడీ.